బంగారం లోన్స్ ఏవైతే గోల్డ్ లోన్స్ ఉన్నాయో ఇప్పటిదాకా ఏంటంటే లోన్ తీసుకున్నాక కట్టే రోజున ఎప్పుడైతే కడతామో ఆ రోజున ఈ వడ్డీతో సహా కడుతున్నటువంటి పరిస్థితి ఉంది బంగారం తీసుకోవడానికి. ఇప్పుడు అట్లా కాకుండా బంగారం రేట్లు ఎప్పటికప్పుడు పెరిగిపోతున్నటువంటి సందర్భంలో ఇవి పెద్ద తలనొప్పి అవుతున్నటువంటి వేళ బ్యాంకులో కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చినవి ఏడాది గడువులోగా తిరిగి చెల్లించాలని, లేకపోతే 30% పైగా ఎగవేతదారుల జాబితా పెరిగిపోతుందంటూ ఈ సమస్యను అధిగమించడానికి గాను అప్పు తీసుకున్న దగ్గర నుంచి, అంటే ఇంతవరకు ఏడాది దాకా వదిలేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు అట్లా కాకుండా అప్పు తీసుకున్న తేదీ నుంచి ప్రతి నెల వడ్డీ పూర్తిగా వసూలు చేయాలని నిర్ణయించుకునే బ్యాంకులు. నెల నెల వడ్డీ కట్టకపోతే డిఫాల్టర్ టైప్లో అనౌన్స్ చేసి సిబిల్ స్కోర్ని కూడా దెబ్బతీస్తామని చెప్తున్నాయి. ఒకసారి ఎన్పిఏలో చేరితే సిబిల్ స్కోర్ తగ్గి ఆ తర్వాత కాలంలో సదరు ఖాతాదారులకు రుణాలు కూడా రావు అన్నట్టు విషయాన్ని గుర్తు చేస్తూ ఏ నెలకి అలా లోన్ కట్టమని వడ్డీ కట్టమంటున్నాయి. అసలు మీరు ఎప్పుడు కడతారో కట్టుకోండి, ముందు వడ్డీ మాత్రం ఏ నెలకి ఆ నెల కట్టమంటున్నాయి. అదే సందర్భంలో దానికి కూడా లిమిట్ ఉంటుంది. ఏదైతే వాస్తవంగా ఇదేంటంటే పర్సనల్ లోను లేకపోతే కనుక ఇతర తాకట్టు లోన్స్, అంటే మన మార్టగేజ్ లోన్స్ కంటే కూడా బంగారం లోన్ 9% వడ్డీకి వస్తుండేటప్పటికీ బ్యాంకులు అప్పులు ఇస్తున్నటువంటి పరిస్థితిలో ఈ తాజా నిర్ణయం అనమాట.